వెల్కమ్ టు క్రేన్ ఒక పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. లక్ష్మిలు మీ అందరికీ తెలుసు కదా, మనం నిత్యం వాడుకునే పప్పుల ధరలే బంగారం లాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇక ఆ బంగారం రేట్లు అయితే మన ఊహకు అసలు అందట్లేదు. ఒకసారి తగ్గుతాయి, ఒకసారి పెరుగుతాయి. రేటు తగ్గినా పెరిగినా మీ మీద మాకు ఉండేటువంటి ప్రేమ మాత్రం ఎప్పుడూ హై రేటేనండి. అందుకే ఇచ్చేస్తున్నాము 10 గ్రాముల బంగారం మా ప్రియమైన ఆడపడుచులందరికీ. అందుకనే మేము చెప్పాం, అడుగు పెడితే బహుమతులు, ఆడి గెలిస్తే బంగారం. మరి ఇవాళ ఆ బంగారాన్ని ఎవరైనా గెలుచుకుంటారా లేదా? మన ఎపిసోడ్కి వచ్చేటువంటి 4 లక్ష్ముల్ని అడిగి తెలుసుకుందాము. మరి వాళ్ళు ఎవరో చూసేద్దాం. बोलो 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 रानी क्या चाहिए, और प्यार चाहिए या पैसा चाहिए? నీ వాసన అట్టాల్లో లేదు, తెలుగు తెలిస్తే చెప్పు. ఏ ఊరు మందే? అనకాపల్లి. నీ ఊరేటే? అవలాపురం. ఎర చూసుకో. అమలాపురం బుల్లోడా, నీ బొంబై చూడాలా? బాక్సులేవో మూతలేవో నాకు తెల్దంట. కొత్తగొచ్చానో ఊరు చుట్టి చూడాలా? నలుగురు లక్ష్ములు సిద్ధంగా ఉన్నారు. మరి ముందు వీళ్ళని పరిచయం చేసుకుందాము. హాయ్. హాయ్, నీ పేరు? హర్షిత. హర్షిత, ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ గ్రూప్? బైపీసీ. బైపీసీ. హర్షిత, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే గోల్డ్ అంటే ఇంత పిచ్చా? అప్పుడే 10 గ్రాములు గెలుచుకోవడానికి గేమ్ షోకి వచ్చేస్తున్నావు నువ్వు? ఎంత ఇష్టం గోల్డ్ అంటే? చాలా చాలా ఇష్టం. అవన్నీ గోల్డేనా? కాదు, వేసుకొస్తే ఇప్పుడు లాగేస్తున్నారు కదా. సో గోల్డ్ కొనుక్కుని ఏం చేయాలంటే లాకర్ లో దాచుకోవాలన్నమాట. బయట మాత్రం పిచ్చి వేసుకుని తిరగాలి. మీరు ఎట్లాగో ఇప్పుడు ఇస్తారు కదా. ఇప్పుడు ఎలాగో నేను ఇస్తాను కదా, మీరు గెలుచుకుంటే మీకే ఇచ్చేస్తా 10 గ్రామ్స్ గోల్డ్. ఆల్ ద బెస్ట్, బాగా ఆడేసే హర్షిత. థ్యాంక్ యూ. నీ పేరేంటి? మనీషా. మనీషా. నీ పేరులోనే మనీ ఉంది, ఇంక నీకు బంగారం ఎందుకు చెప్పు? నాకొద్దు, మా మమ్మీకి కావాలి. మీ మమ్మీకి కావాలా? మీ మమ్మీ పేరులో లేదా మనీ? మా మమ్మీ పేరు కూడా లక్ష్మి. లక్ష్మియే. ఇంకేంటి, అయినా ట్రై చేయి. 10 గ్రామ్స్ గోల్డ్ ఏమో నలుగురిలో ఎవరికైనా రావచ్చు ఇవాళ కదా. ఆల్ ది బెస్ట్, బాగా ఆడే. హాయ్. హలో, నీ పేరు? నా పేరు కవిత. కవిత, నువ్వేం చేస్తున్నావు? నాది డిగ్రీ అయిపోయింది. డిగ్రీ ఇప్పుడు అయిపోయింది. ప్రస్తుతంగా జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నావు అంటే ఎక్కడ? ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్. ఫ్రీలాన్సర్. ఓకే. సో ఎక్కడ నీది ప్రాపర్? హైదరాబాద్. ఆల్ ది బెస్ట్, బాగా ఆడే. Thank you. హాయ్. హాయ్, నీ పేరు? అఖిల. అఖిల, నువ్వేం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే. సో నీ హాబీస్ ఏంటి? ఏం చేస్తూ ఉంటావు? చిన్నపిల్లలతో గేమ్స్ ఆడతాను. చిన్నపిల్లలతో గేమ్స్ ఆడతావా? ఇదిగో ఇక్కడ ఉంది చూడు చిన్నపిల్ల. అందరికంటే చిన్నపిల్ల, జస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంట. నువ్వు ఎన్ని ఆటలు ఆడుకుంటావో అక్కడ ఆడేసుకో. నీతో ఆటలు నేను ఆడిస్తాను ఇక్కడ. కిడ్స్ అంటే ఇప్పుడు తీసుకురాలేం కదా. ఓకే. సో ముందైతే ఈ గేమ్స్ బాగా ఆడేయండి. మిమ్మల్ని మీరు ఆడుకున్నా నేనేం పెద్దగా ఫీల్ అవును. ఓకే, బాగా ఆడండి, బాగా గిఫ్ట్లు గెలుచుకోండి, బంగారానికి బాగా ట్రై చేయండి. సో మరి ఇవాళ ఎపిసోడ్లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు ఒకసారి చూద్దామా? గిఫ్ట్స్ చూసేసారు కాబట్టి మరి మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్, అదృష్ట లక్ష్మి. హర్షిత, ముందు ఈ రౌండ్ నువ్వే ఆడాలి. వచ్చేసి హర్షిత, 3 బాల్స్. ఓకే, 300 పాయింట్ల వరకు గెలుచుకోవచ్చు. కాకపోతే చిన్న రూల్ ఏంటంటే, ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని నువ్వు చెప్తూ ఆడాలన్నమాట. ఓకేనా? ఆ మంత్రం ఎక్కడ ఆగకూడదు. ఓకే. ఓకే, నీ మంత్రం ఏంటంటే
కుక్కరు 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 అలా అనుకుంటూ ఆడాలి. కుక్క కాదు కోడి. ఓకే ఎస్ స్టార్ట్. ఫస్ట్ బాల్. ఎక్కడుంది నా కోడి ఏ తట్ట కింద నక్కినాది. నో పాయింట్స్. సెకండ్ బాల్. కొంచెం బాగా చదువు మంత్రాన్ని. ఎక్కడుంది నా కోడి ఏ తట్ట కింద నక్కినాది. అరే ఎక్కడుంది అయ్యో 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 40 పాయింట్స్. లాస్ట్ బాల్. ఎక్కడుంది నా కోడి 90 ఇంకా 40 130 పాయింట్స్. నువ్వు మంత్రం చదివావా? లైట్ గానా? ఏదో ఒకసారి గట్టిగా చదువు, టైట్ గా చదువు ఒకసారి. కొక్కర్ కొక్కర్ కో కొక్కర్ కొక్కర్ కో. ఓకే థ్యాంక్ యూ. గో. మనీషా నువ్వే వచ్చి. మనీషా నీకు కూడా సేమ్ రూల్స్, కాకపోతే నీకు మంత్రం చేంజ్ అవుతుంది. ఏంటి? పూరీల్లోనే ఈ పూరి వేరయ్యా, అదే పానీపూరి అయ్యా అన్నారు పెద్దలు. ఓకే ఇప్పుడు నీ మంత్రం అదే, ఓం పూరి పానీపూరి. పానీపూరి. ఓకే ఓకే. ముందు ఓం పూరి ఎవరికి ఇస్తావు? అమరీష్ పూరికి ఇచ్చావా? తీసుకో. ఓం పూరి పానీపూరి నీ మంత్రం అది. ఓం పూరి పానీపూరి. తీసుకో ఫస్ట్ బాల్. ఓం పూరి పానీపూరి. ఓ పూరి పానీపూరి బొంబాయి నారి నువ్వేలే నా టాబు టాబు టాబు. 50 పాయింట్స్. సెకండ్ బాల్. ఓం పూరి పానీపూరి. ఓ పూరి పానీపూరి బొంబాయి నారి నువ్వేలే నా టాబు టాబు టాబు. 60 పాయింట్స్. అంటే షెక్ అయిపోదా. ఆఖరి బాల్. ఓం పూరి పానీపూరి. ఓ పూరి పానీపూరి బొంబాయి 210 పాయింట్స్. చూసావా పానీపూరి ఎంత బాగా పనిచేస్తుందో? థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఏంటి, మా అందరికి పానీపూరీలు ఇప్పిస్తావా మరి? తిందాం. అయిపోయింది. తిందాం. యా నువ్వు వచ్చేయ్ మనం ఆడేద్దాం. నాకు ఆశీర్వాదించక్క. ఆశీర్వాద్ నేను ఇవ్వను. నేను చెప్పే మంత్రం ఉంటుంది చూసావా, అందులోనే ఆశీర్వాద్ ఉంటుంది. మంత్రాలా? యు డోంట్ నో మంత్రం? నో విల్ టెల్. వెయిట్. ఇప్పుడు మనం ఎవరి దగ్గర బాబా దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన ఇలా మంత్రించి విభూదిస్తారు కదా. సో బాబాలందరూ ఆ మంత్రించి ఇచ్చే విభూతిలోనే వాళ్ళ ఆశీర్వాదం అంతా పెడుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు నువ్వు కూడా ఆశీర్వాదం అడిగావు కాబట్టి నీకు అదే మంత్రం. మరి విభూతి? విభూతి ఇస్తా, ముందు మంత్రం చదువు. నీ మంత్రం ఏంటంటే విభూతి కాదు, బూడిద. బూడిద? విభూతికి ఇంకో పేరు అది. బూడిద? అది బూడిదైపోతే అవదు. నీకు బూడిద ఇచ్చాడని నువ్వు బూడిద అయిపోతావా? అవ్వవు కదా. ఇది కూడా అలానే. నా ఆశీర్వాదం అక్క. నా బూడిద నా బూడిద నా బూడిద అంటూ ఆడాలి. సరే ట్రై చేస్తా. ట్రై చేయమ్మా. ఫస్ట్ బాల్. నా బూడిద నా బూడిద. చూసావా, మహత్యం బాబాల్లో కాదు బూడిదలో ఉంటుందన్నమాట. నా బూడిద నా బూడిద. ప్లీజ్ ప్లీజ్. బూడిదలో చూస్తుంది కదా, పక్కోళ్ళి బూడిద కూడా అందరిది బూడిదే అంట, అందుకే నీకు బాగా అయింది. లాస్ట్ బాల్. మహాలక్ష్మి పేరు చెప్తా. చెప్పు. చెప్తానన్నా. లక్ష్మీ మాత. పది పాయింట్లు అయితే వచ్చాయి, తీసుకో ఈ బాల్కి. మొత్తానికి వచ్చే 90 పాయింట్లు. నెక్స్ట్ అఖిల వచ్చి.
అఖిల నీకు చిన్నపిల్లలతో ఆడుకోవడం అంటే ఇష్టం అని చెప్పావు కదా ఇందాక. సో నీకు ఆ చిన్నపిల్లలు ఆడుకునే రైమ్ లోంచి ఒక లైన్ ఇస్తాను. ఆ లైన్ నువ్వు మంత్రంలా చెప్తూ ఆడాలి. ఓకే? నీ మంత్రం ఏంటంటే మా తాత పిల్లక పంచదార చిలక. ఓకే, దాన్ని కంటిన్యూస్ గా చెప్తూ ఆడాలి. ఓకే, నేను చెప్పిన మంత్రం చదవకపోతే చూసావుగా ఏమైందో, అలా బూడిదైపోద్ది. గో, ఫస్ట్ బాల్. మా తాత పిల్లక పంచదార చిలక. 90 పాయింట్లు. సెకండ్ బాల్. మా తాత పిల్లక పంచదార చిలక. 70 పాయింట్లు. మా తాత పిల్లక పంచదార చిలక. 20. 180 పాయింట్స్. థ్యాంక్ యూ. అదృష్ట లక్ష్మిలో టాపర్ అయిపోయింది మనీషా విత్ 210 పాయింట్స్. మనీషా టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఆ పైన ఉన్నాయి కదా మనీషా, ఏ గిఫ్ట్ కావాలో చూసుకోండి. మినీ టవర్ ఫ్యాన్. ఓకే అఖిల, తర్వాత నువ్వే ఉన్నావు 180 పాయింట్స్తో. నువ్వు కిందవి సెలెక్ట్ చేసుకో, రెడ్ స్టెప్స్ మీద ఉన్నవి. డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే హర్షిత, నెక్స్ట్ నువ్వే. నీకేం కావాలి? నాన్ స్టిక్ స్టెప్. నాన్ స్టిక్ కడాయి సెట్టా? ఓకే. నీకేం కావాలి చెప్పు. బాక్స్ ఇది. మెలమెన్ బౌల్ సెట్. ఆడపడుచులు, అలా మన అదృష్ట లక్ష్మి పూర్తయిపోయింది. మరి నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసేసుకుందాం క్రేన్ ఒక పలుకలు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. మామా నువ్విట్లా గమనగి మన తతనగి తన సకరగి కరొచ్చి పడిపోకే, నీకు నాకన్న మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. సినిమా సుమిత్త మామా, నీకు సినిమా సుమిత్త మామా, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. నాకు బొంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఉంటే. సినిమా సుమిత మామా, నీకు సినిమా సుమిత మామా, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామా. మామా సినిమా సుమిత మామా, నీకు సినిమా సుమిత మామా, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామా. రెండో రౌండ్ లోకి వెళ్ళిపోదాము. రెండో రౌండ్ గురించి మీకు తెలిసిందే. ఒక పోస్టర్ చూపిస్తాను, ఆ రెండిట్లోనూ 5 తేడాలు మీరు కనిపెట్టాలి. ఓన్లీ 60 సెకండ్స్ టైం లిమిట్. మరి రెడీ? స్టార్ట్ చేసేద్దాం. సెకండ్ రౌండ్ చెప్పుకోండి చూద్దాం. ఈ రౌండ్ ముందు మనీషా ఆడుతుంది. మనం అందరం ఏం చేద్దామంటే మనీషా ఎలా ఆడుతుందో చూసి తను బాగా ఆడింది అనుకో అలానే ఆడేద్దాం, బాగా ఆడలేదనుకో అంతకంటే బాగా ఆడదాం. ఓకే ఓకే మనీషా, ఫస్ట్ నీకు వచ్చేటువంటి ఇమేజ్ ఏంటో చూద్దాము. పిక్చర్ ప్లీజ్. మనీషా, ఇదే నీ పోస్టర్. ఓకే, దీంట్లోని 5 తేడాలు నువ్వు కనిపెట్టాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూర్య లెఫ్ట్ సైడ్. ఓకే, చైర్. చైర్. ఇంకా అంబ్రిల్లా పక్కన బ్లూ ది టెంట్ లైక్ సంథింగ్. హ్యాండ్. ఎవరి హ్యాండ్? వైట్ టీ షర్ట్ హ్యాండ్. వైట్ టీ షర్ట్ హ్యాండ్. ఓకే, టైం అయిపోతుంది చూసుకో. ఇంకొక భారీ తేడా నాకు కనిపిస్తుంది, నీకు ఎందుకు కనిపించట్లేదు అది? షర్ట్, వైట్ టీ షర్ట్ మీద ప్రింట్. ఎస్, వైట్ టీ షర్ట్ మీద ప్రింట్. చెప్పేసావా 5? అయిపోయింది. మొత్తం 45 సెకండ్స్ లో చెప్పావు నువ్వు 5. మరి నువ్వు చెప్పినవి రైట్ రాంగో చూద్దాం.
సూర్య చేతి మీద షాల్ కవర్ అయిపోయింది, అదొకటి రైట్ ఆన్సర్. అండ్ వెనకాల వైట్ షర్ట్ అతని మీద డిజైన్, గల్ల చొక్కా వేసుకున్న అతని చెయ్యి, అది కూడా రైట్ ఆన్సర్. వెనకాల గొడుగు పక్కన ఉండేటువంటి ఒక బ్లూ కలర్ క్లాత్, అది కూడా రైట్ ఆన్సర్. మొత్తానికి 5 కరెక్ట్, 500 పాయింట్లు. తర్వాత అఖిల నువ్వే ఆడాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇమేజ్ ప్లీజ్. స్వామి నదికి పోలేదా? ఇప్పుడు నువ్వు వెళ్ళాలి నదికి, వెళ్ళాక 500 పాయింట్లు ఉన్నాయి, తెచ్చుకోవాలి. ఓకే, Okay. 60 seconds టైం లిమిట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సమంత వెనక బొకే లేదు, సమంత వెనక బొకే లేదు. ఇంకా అక్కడ ఆల్బమ్స్ లో ఒకటి మిస్ అయింది. ఓకే, రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నా. అంతేనా? రెండేనా? అదేమిటా సమంత పక్కన అక్కడ సంథింగ్ ఏదో, సంథింగ్ మీన్స్ వాట్? అంటే క్లాత్ లాంటిది ఏమన్నా. ఓకే, నాకైతే ఇందులో పవన్ కళ్యాణ్ మిస్ అయ్యాడు అనిపిస్తుంది. చూడు చూడు, ఇంకేమున్నాయి తేడాలు? ఈ పాటికి మొత్తం 5 చెప్పేసింది తనైతే ఇందాక మనీషా. చూడగానే చిట్టి గుండె గట్టిగా. టైం అయిపోయింది అఖిల, ఇంక నువ్వు వంగకు, చూసేద్దాం ఆన్సర్లు ఏంటో. ఆన్సర్స్ ప్లీజ్. నిన్ను చూడకు. ఓకే, వెనకాల ఫొటోస్ లో ఒకటి నువ్వు చెప్పావు, అది రైట్ ఆన్సర్. ఇంకొకటి సమంత వెనకాల బొకే చెప్పావు, అది రైట్ ఆన్సర్, అది ఫ్లవర్ వాజ్. ఓకే, సో మొత్తం 2 చెప్పావు, 200 పాయింట్స్ అయితే వచ్చేసాయి. నువ్వు మిస్ చేసినవి ఏంటంటే, ఇక్కడ బెడ్ పక్కన వాల్ మీద ఒక పెయింటింగ్ మిస్ చేసావు, అండ్ అలానే సమంత వెనకాల ఒక స్టాచ్యూ లాగా ఉంది చూడు, అది మిస్ చేసావు కరెక్ట్గా హెడ్ పైన, అది మిస్ చేసావు. అండ్ ఇటు పక్క వాల్ కి కూడా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అవి కూడా మిస్ చేసావు. సో 2 రైట్ ఆన్సర్స్, 200 పాయింట్స్. ఇప్పుడు హర్షిత నువ్వే, నీకు వచ్చినటువంటి పిక్చర్ చూసేద్దాము. అండ్ ఇమేజ్ ప్లీజ్. హర్షిత, కంచే సినిమాలో ఇమేజ్ ఇది. ఓకే, దీంట్లో 5 తేడాలు ఉన్నాయి, అవేంటో చెప్పేయమ్మా. ఈ షర్ట్ మీద ఎల్లో కలర్, ఓకే, ఇంకా ఇంకా ఇక్కడ డోల్, ఓకే, ఆ దేవుడి పైన పెద్ద రౌండ్ ఒకటి పోయింది, గొడుగు, ఇంకా అక్కడ ఒక అంబ్రెల్లా లేదు, ఓకే, వెనకాల అంబ్రిల్లా ఒకటి మిస్ అయింది అంటున్నావు. హీరో చేతిలో స్టిక్ లేదు, హీరో చేతిలో స్టిక్ లేదు. ఇక్కడ కూడా ఒక స్టిక్ లేదు, ఎక్కడ? రైట్ సైడ్ లో. ఓకే, అంతేనా? ష్యూర్? షూర్. చూద్దాం. మొత్తం 55 seconds లో చెప్పావు. ఆన్సర్స్ ప్లీజ్. అటు 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 అని నడకలు ఎక్కడి. దేవుడి విగ్రహం పైన గొడుగు రైట్ ఆన్సర్. అండ్ అలాగే హీరో వెనకాల ఒక గొడుగు మిస్ అయింది అన్నావు, అది కూడా రైట్ ఆన్సర్. వరుణ్ చేతిలో స్టిక్ రైట్ ఆన్సర్. అండ్ తన షర్ట్ కు ఉండేటువంటి ఎల్లో పట్టి, అది కూడా రైట్ ఆన్సర్. నువ్వు మిస్ చేసింది వెనకాల ఇటుపక్క ఉంది చూడు, ఒక ఫ్లాగ్. నువ్వు దోల్ దగ్గర చెప్పావేదో, యాక్చువల్గా మిస్ అయింది వెనకాల ఒక జెండా. ఓకే, 4 రైట్ ఆన్సర్, 400 పాయింట్. రెడీ కవిత? ఇమేజ్ ఏమొస్తుందో ఇమేజ్ ప్లీజ్. సో ఈ పిక్చర్ లో 5 తేడాలు నువ్వు కనిపెట్టాలి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాకు ఒకటే నాకు కనపడట్లేదు, ఒకటి కనిపించట్లేదా? దగ్గరికి వెళ్ళి చూడొచ్చా? వచ్చి చూసుకో, అంతే, అక్కడే ఉండు. ఒక పింక్ కలర్ అబ్బాయి ఉన్నాడు అక్కడ, పింక్ కలర్ టీ షర్ట్ అబ్బాయి. ఇంకా ఇంకా టైం కూడా అయిపోతుంది, టైం అయిపోతే పాయింట్లు కూడా మిస్ అయిపోతాయి. సో జాగ్రత్తగా, త్వరగా, ఫాస్ట్గా చూసుకో. బ్యాక్గ్రౌండ్ చూడు ఒకసారి, ఆ హీరో హీరోయిన్లను చూడు, అక్కడ అందమైన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని చూడు ఒకసారి. అందమైన అమ్మాయా? ఏ నీకు క్రిష అందంగా కనిపించట్లేదా? క్రిష చేతిలో గ్లాస్ లేదు. చూసావా? ఇంకా ఇంకా 2 నువ్వు చెప్పింది ఇప్పటిదాకా, త్వరగా, టైం అయిపోయింది. ఈ ఊ అన్ని అక్కడికి వెళ్ళి చెప్పుకుందామే, పద. సో ఓన్లీ 2 చెప్పావు నువ్వు, ఆ 2 అయితే పక్కా కరెక్ట్. మరి మిగతా 3 ఏంటో కూడా చూసేద్దాము. ఆన్సర్స్. ఆ వెనకాల పింక్ షర్ట్ అబ్బాయి అండ్ త్రిష చేతిలో కాఫీ మగ్. సో ఆ 2 రైట్ ఆన్సర్స్. నువ్వు మిస్ చేసినవి ఏంటంటే, త్రిష కూర్చొని చోట కింద టేబుల్ మ్యాట్ ఒకటి ఉంది చూసావా, అది మిస్ చేసావు. ఇంకొకటి అజిత్ పక్కన ఒక చిన్న చెట్టు ఉంది ఆ కాఫీ మగ్ కింద కరెక్ట్గా, అది కూడా మిస్ చేసావు. టేబుల్ మీద ఉండేటువంటి ఆ ప్లేట్స్ లో ఒక కప్ ఉంది, అది కూడా మిస్ చేసావు. ఓకే, నాకు అన్ని ఒకలాంటిగానే ఉన్నది. అన్నీ ఒకలానే కనిపిస్తున్నాయా? అయితే నేను అర్జున్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. సో మొత్తానికి 2 కరెక్ట్గా చెప్పావు, 200 పాయింట్స్. 2వ రౌండ్ అయిపోయేసరికి కూడా టాప్ లోనే ఉంది హర్షిత.
ఏంటిది పక్కన నువ్వు ఉన్నా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది? చిన్న పిల్లల్ని తొక్కేస్తున్నారు. తొక్కేస్తున్నారు ఏంటి? ఏ కొత్త వాళ్ళని రానివరా? ఎప్పుడు అవే హీరోలు అవే హీరోయిన్లు. వాట్ ఈస్ దిస్? ఇచ్చేద్దామా? ఇంకా తప్పదు కదా, తెచ్చుకుంది 500 పాయింట్లు. తీసేసుకో. టాపర్ 500 పాయింట్స్. థ్యాంక్ యూ. నేను ముందే చెప్పా నీ పేరులోనే మనీ ఉంది అని. తీసుకో ఇంకో టాప్ గిఫ్ట్. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు ఏ గిఫ్ట్ కావాలి? ట్రాలీ బ్యాగ్. ట్రాలీ బ్యాగ్. ఓకే. నెక్స్ట్ టాప్ లో నువ్వే ఉన్నావు హర్షిత 400 పాయింట్స్ తో. నీకేం కావాలి చెప్పు. రోటీ మేకర్. రోటీ మేకరా? ఓకే తీసుకో. అఖిల నువ్వే. ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే. నీకేం కావాలి కవిత? హాట్ పాట్ సెట్. హాట్ బాల్ సెట్. ఓకే. మరి రెండో రౌండ్ కూడా అయిపోయింది కాబట్టి చూసేద్దాం ఇప్పుడు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత తీసుకుందాం క్రేన్ ఒక్క పలుకులు, లక్ష్మీ రావే మా ఇంటికి, పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో మరొక చిన్న విరామం. ఈ రౌండ్ కూడా మనీషాతోనే మొదలు పెట్టేద్దాం. మనీషా వచ్చే. మీరు ఎవ్వరూ ఏమీ మాట్లాడకూడదు అసలు. ఓకే, బజర్ నొక్కి మాత్రమే ఆన్సర్ చెప్పాలి. తప్పు ఆన్సర్ చెప్తే -10 పాయింట్స్, రైట్ చెప్తే 40 పాయింట్స్. ఓకే అండ్ స్టార్ట్. కూరలోకి ఏదో తక్కువైందంట భోజనంలో. కాదు కాదు, అన్నం నెత్తి మీద వేసుకుంటావా? మరి ఇలా అని ఇలా అంటుంది. తలంబ్రాలు. తలంబ్రాలు రాంగ్ ఆన్సర్, -10 పాయింట్స్. చెప్పు కవిత. బియ్యం. 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 చిన్న బియ్యమా? చిన్న బియ్యమా బాస్మతి బియ్యమా అని అడగలేదమ్మా. బియ్యం గింజ. తీసుకో 40 పాయింట్స్. అండ్ నీకు 60. ఇప్పటి వరకు తలంబ్రాలు ఒకళ్ళ మీద పక్కన వాళ్ళ మీద మనం వేయడం చూసాం, కానీ సెల్ఫ్ తలంబ్రాలు వేసుకోండి ఇక్కడే చూసా తెలుసా. ఇలా తీసుకుని ఇలా వేసుకుంటాను, ఇదేదో బాగుంది. 60 పాయింట్స్ నీకు. థ్యాంక్ యూ. హర్షిత నువ్వే దా. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే. ఓకే స్టార్ట్. Who let the dogs out? Who let the dogs out? Who let the dogs out? చెప్పు అఖిల. కుక్క. కుక్క ఏమనను? కుక్క బావు అనను. Who let the dogs out? తీసుకో 40 పాయింట్స్. నీకు 60. ఎవరన్నారు హర్షిత నువ్వు చిన్నపిల్లవని? ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, చక్కగా ఎంత బాగా చేసాం చూడు. ఎంత కష్టపడింది బియ్యం గింజ చూపించడానికి. మనం ఇలా చేయగానే అలా ఆన్సర్ చెప్పేసింది. 60 పాయింట్లు వచ్చాయి. గో. ఇప్పుడు అఖిల నువ్వే వచ్చే. కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నా
అఖిల మొదలెట్టు. కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగమల్లి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ. బబుల్ గమ్మా రాంగ్ ఆన్సర్, -10 పాయింట్స్. కిల్లి కిళ్ళి అంటే కరెక్ట్ గా చెప్పు. పాన్ తమలపాకు తమలపాకు రైట్ ఆన్సర్, 40 పాయింట్స్. అండ్ నీకు 60. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఆడాలి? మనమే కదా. పిట్టకళ్ళ చిట్టి కన్ని బొట్టిలాగా మత్తులోకి నెట్ట మాకి సుందరి. స్టార్ట్. అన్ని డిఫికల్ట్ నాకేనా? అన్ని డిఫికల్ట్ నీకే, నువ్వు తమలపాకు కదా. నేను ఏం చెప్పాను ఈమెకి ఏమర్థమైందో. సినిమా కూడా ఉంది ఈ పేరు మీద. చెప్పు. రైట్ ఆన్సర్, 40 పాయింట్స్. ఇప్పుడు నువ్వు సీమటపాకాయని ఇలా వెలిగించి ఇక్కడే చూస్తూ కూర్చున్నావు అనుకో, నీ మొహం కూడా టప్మని పేలిపోద్ది. నువ్వు చూపించింది చిచ్చుబుడ్డి. సీమటపాకాయ అంటే ఇలా ఇలా వెళ్ళి ఇలా పెట్టి వెనక్కి పరిగెత్తేయాలి కదా. నాకు అలాగే అర్థమైంది. నీకు అలాగే అర్థమైందా? మొత్తానికి అఖిలకి అయితే బాగా అర్థమైంది. 40 పాయింట్స్ అండ్ నీకు 60. థ్యాంక్ యూ. గో. ఈ రౌండ్ అయిపోయేసరికి ఇద్దరికి టై పడింది. మనీషా నువ్వు లేవు ఈ టైలో. అఖిలకి ఇంకా మన కవితకి, మీ ఇద్దరిలో ఇప్పుడు ఎవరు విన్నర్ అనేది మనం డిసైడ్ చేయాలి. సీమ టపాకాయ గురించి వచ్చింది కాబట్టి సీమ టపాకాయ సినిమాలో హీరోయిన్ ఎవరు చెప్పండి ఎవరైనా. ఇద్దరికీ తెలీదా? సరే హీరో ఎవరు? అల్లరి నరేష్ రైట్ ఆన్సర్. రౌండ్ టాపర్ అయిపోయావు. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు ఏ గిఫ్ట్ కావాలి అఖిల? స్వింగ్ మిషన్ ఓకే. కవిత నువ్వే, నీకేం కావాలి? ఎలక్ట్రిక్ బ్లెండర్. మనీషా నీకేం కావాలి? కుంకుమ భరణ 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణ. హర్షిత నీకు? పాప్కార్న్ మేకర్ తీసుకో. లాస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మీ దగ్గర ఉన్న స్కోర్లు ఒకసారి చూద్దాము. ఓకే, సో ఈ స్కోర్లు గుర్తు పెట్టేసుకోండి. మనం నెక్స్ట్ రౌండ్ లో బెట్టింగ్ చేసుకోవాలి కదా. వెళ్ళిపోదాం లాస్ట్ రౌండ్ లోకి. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. మీరే ఏ గేమ్ ఆడతారో మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ఇందులో 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో నెంబర్స్ ఇచ్చేసాం కదా. ఎవరికి ఏ నెంబర్ వచ్చిందో నాకు తెలీదు. మరి చూసేద్దాం ఫస్ట్ గేమ్ ఏంటో ఈ రౌండ్ లో. గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరికి వచ్చింది నలుగురిలో? అఖిల రా. అఖిల అఖిల గేమ్ ఏంటంటే ఈ దిళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ నించుంటావు. ఆ రెండిటి మీదకి విసిరాలి దిళ్ళు. ఓకే, అవి ఉండాలి. ఆ బాక్స్ ఉంది కదా దాని మీద ఉండాలి. ఓకే, కింద పడిపోయినవి కౌంట్ ఉండవు. 60 seconds లో మొత్తం నువ్వు వేయాల్సిన దిళ్ళు ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఉంటే చాలు. ఓకే, బెట్టింగ్ చెప్పు. నీ దగ్గర 520 పాయింట్స్ ఉన్నాయి. నీ ఇష్టం, నువ్వు ఎవరి మీద ఎంత పెట్టుకుంటావో అంత పెట్టుకో. నాదొద్దు. 100. అఖిల 60 seconds టైమర్ వచ్చేస్తుంది. టైమర్ ప్లీజ్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అబ్బా దిండుని పంపిస్తే చాలు, నువ్వు కూడా వెళ్ళక్కర్లా. ఈ అమ్మాయి కూడా సగం వెళ్ళిపోతుంది దిండుతో పాటు. మళ్ళీ తెచ్చుకో. కాన్సన్ట్రేట్. ఒక్కసారి వేసేసావు ఇక్కడ. మీరు ముగ్గురంతా సైలెంట్ గా ఉంటే నిజంగా మీ పాయింట్లు పోయినట్టే. టైం అయిపోతుంది. 4 seconds టైం ఉంది. ఏమో ఇది పడితే పడచ్చేమో. అయ్యయ్యో, చేతిలో డబ్బులు పోయనే.
మొదటి పిల్లో అలా వేసేయగానే అసలు ఇంకా నీకు 60 సెకండ్లు వేస్ట్ అనుకున్నా. నిజంగానే 60 సెకండ్ల టైం వేస్ట్ అయిపోయింది. ఇంకో దిండు పడలేదు, మనకి పాయింట్లు కూడా రాలేదు. ఓకే, అలాగే చూసేద్దామా మన రెండో గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 కూడా రెడీ. ఎవరికి వచ్చింది మీ నలుగురిలో? హర్షిత, కమ్. హర్షిత, గేమ్ ఏంటంటే ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదా, ఓకే, దీన్ని ఇలా పెట్టి వేస్తావు. కరెక్ట్ గా ఆ బాల్ రింగ్ లోపల ఉండాలి. ఓకే, మనం వేస్తే పడుతుందో పడదో నాకు తెలీదు, బట్ అలా ఆ రింగ్ మధ్యలో బాల్ ఉండాలి. ఓకేనా? అంతే గేమ్. మొత్తం 10 వేయాలి నువ్వు. ఒక్కో రింగ్ లో ఒక్కొక్క బాల్. అంటే అవి దిళ్ళు కదా, బరువు ఎక్కువ కదా, ఇవి రింగ్స్ కదా, తేలిక్ కదా. ఓకే, సో 10 అన్నమాట. 60 సెకండ్స్ టైం లిమిట్. చెప్పు, బెట్టింగ్ ఎంత? 100. 60 సెకండ్స్ వచ్చేసింది. మరి 10 రింగులు వేయాలి. 10 బాల్స్ ని నువ్వు ఆ రింగుల్లో ఉంచాలి. ఓకే, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. దగ్గరున్నది కూడా అసలు నువ్వు దాన్ని కూడా జాగ్రత్తగా అయిపోతే ఎలా? పడింది. ఆ గుంపుగా ఉన్న బాల్ వైపు ఏదో ఒకటి పడుతుంది అందులో. అరే రే, కరెక్ట్ గా బాల్ లేని ప్లేస్ లో పడుతుంది వెళ్ళి. ఒక్కటి హర్షిత, ఇంకా 9 వేయాలి. అన్ని ఇక్కడే వేస్తున్నావు కదా, కొంచెం ఆ దగ్గరలో ఉంది చూడది. పడింది. టైం అప్. హర్షిత, రింగ ఆటలో నువ్వు ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలి హర్షిత. మొత్తం 300 పాయింట్స్ బెట్ చేసావు. 300 పోయాయి. ఒక్క 100 పాయింట్లు కూడా వెనక్కి రాలేదు. మనం ఏం చేయలేదు. ఒక్క బాల్ వేసావు ఈ టైంలో. ఓకే, సో మరి చూద్దామా నెక్స్ట్ గేమ్ నెంబర్ 3 ఏంటి? ఎవరికి వచ్చింది నెంబర్ 3? నువ్వేనా? మనీషా, గేమ్ ఏంటంటే దీన్ని ఇలాగా నువ్వు ఈ నెత్తి మీద కట్టేసుకుంటావు. ఓకే, ఈ వాటర్ దీంట్లో ఫిల్ చేసుకుంటావు. ఓకే, నడుచుకుంటూ తీసుకుని వెళ్ళి ఆ టబ్లో నీళ్ళు పంపేయాలి. ఆ టబ్కి మార్క్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3 4 5 6. నువ్వు నెంబర్ 2 వరకు నింపాలి. ఓకే, జాగ్రత్తగా ఆడేసి కట్టేనా? నీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి తెలుసా? 960 పాయింట్స్ ఉన్నాయి. సో 960 పాయింట్స్లో నువ్వు ఎంత బెట్ చేస్తావు నీ ఇష్టం. 300 కాకుండా కొంచెం బాగా బెట్ చేయి. 300 వెరీ చీప్ బెట్టింగ్ నీ దగ్గర ఉన్న స్కోర్. చెప్పు, బెట్టింగ్ ఎంత? 100 ఆన్ హర్షిత. అసలు వద్దక్క. 200. ఓకే, ఇంకా చాలు. ఏంటి చెప్పానా 300 వద్దని? మార్క్ ఎక్కువ ఉందా? ఓకే, నేను వాటర్ ఫిల్ చేస్తాను, నువ్వు గబగబా తీసుకెళ్ళి అందులో వేస్తే. ఓకే, 60 సెకండ్స్ టైం లిమిట్ అండ్ టైమర్ ప్లీజ్. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సగం నీళ్ళు ఇక్కడే పంపేస్తున్నావు నువ్వు. ఎంతవరకు నిండింది చూసిరా ఒకసారి. ఇంకా చాలా కావాలా? అక్క నీళ్ళు తాగి అక్క. ఫాస్ట్. టైం అయిపోయింది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? ఫేస్ వాష్ చేసుకున్నట్టుంది కదా ఏం ఆడినట్టు కంటే. చాలా టఫ్. సగం నీళ్లు ఇక్కడే పంపేసావు నువ్వు. ఫస్ట్ 2 గ్లాసెస్ ఇంతంత తీసుకెళ్ళావు. ఏ నిండుతుంది చెప్పది నెంబర్ 2 వరకు?
సో మొత్తానికి బెట్ట ఓడిపోయాము. ఫోన్లే తక్కువ పాయింట్స్ పెట్టి మంచి పని చేస్తాం. 300 మొత్తం నీ స్కోర్లోంచి వెళ్ళిపోయింది, వాళ్ళకి యాడ్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు క్రెయిన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. లాస్ట్ గేమ్ ఒక్కటి బ్యాలెన్స్. మరి మన కవిత ఆడేస్తుంది గేమ్. ఓకే, మరి ఈ గేమ్ తను ఆడేదాన్ని బట్టి ఎవరు విన్నర్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది. కవిత వచ్చి. కవిత గేమ్ ఏంటంటే అక్కడ 2 ప్లేట్లలో పిండి పోసి పెట్టాం. ఆ పిండిలో ఒక్కొక్క ప్లేట్లను 6 కాయిన్లను దాచిపెట్టేసాం. ఓకే, నువ్వు ఆ పిండిని ఊది కాయిన్లని వెతికి తీసి ఆ బౌల్లో వేయాలి. చేత్తో వేసొచ్చు కదా? చేత్తో తీసుకోవచ్చు, కానీ పిండి మాత్రం ఊదాలి. చేతులు 2 ఇలా వెనక్కి పెట్టుకుని మొత్తం ఉప్పు 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 అని ఊది కాయిన్లు ఏరి ఆ బౌల్లో వేయాలి. బర్త్డే కాదు ఇవాళ నాది. బర్త్డే కాదు, కానీ నీ బర్త్డేకి నార్మల్ పిలవు కదా, అందుకే ఇక్కడే సెలబ్రేట్ చేసేద్దాం. గోధుమ పిండితో బర్త్డే. ఓకే, సో చెప్పు బెట్టింగ్ ఎంత? 100 100 100 100 100 100. Ready and your time starts now. పైనుంచి ఊదు, దొరుకుతాయి. ఓకే, రెండు వెతికావు, ఇంకా 8 వెతకాలి. నువ్వు పైనుంచి ఊదుకుంటే నీ మొహం మీదకి రాకుండా ఉంటుంది, గొంతులో వెళ్లకుండా ఉంటుంది. 1 2 3 4 5. ఈ అమ్మాయి ఒంటి మీద ఉండే గోధుమ పిండితో చక్కగా ఒక ఫ్యామిలీ మొత్తం పుల్కాలు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నీ పాయింట్లన్నీ పోయాయి అన్నమాట. ఓకేనా? నీ మొహం మాత్రం బాగుంది ఇట్లా. ఓకే, గో. సో మొత్తానికి 760 పాయింట్స్ తో ఇవాల్టి విజయలక్ష్మి అయిపోయింది. మనీషా, కంగ్రాట్స్. మనీషా, నీకు ఏం కావాలి చెప్పు? అష్టలక్ష్మి కలసం ఉంది, రెఫ్రిజిరేటర్ ఉంది. అష్టలక్ష్మి కలసం. అష్టలక్ష్మి కలసం, కంగ్రాచులేషన్స్, తీసేసుకో. మరి గోల్డ్ రౌండ్ ఆడేద్దాము, వచ్చే. విజయలక్ష్మి అయిపోయావు. మరి ఇందాక మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు 10 గ్రాముల బంగారం కూడా మీ అమ్మగారికి నువ్వు తీసుకెళ్ళి ఇవ్వాలి అంటే ముందు ఇక్కడ లక్ష్మీదేవి రావాలి. ఓకే, తిప్పేసే గట్టిగా. లక్ష్మీదేవి, కంగ్రాట్స్. సో మరి ఆడేద్దాము బోనస్ రౌండ్. చూద్దాం 10 గ్రాముల బంగారం వస్తుందో రాదో. బోనస్ రౌండ్ ప్లీజ్. మనీషా, బోనస్ రౌండ్ లోకి వచ్చేసావు. మరి జాగ్రత్తగా ఆడితే 10 గ్రాములతో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, లేదంటే ఓన్లీ అష్టలక్ష్మి కలసం. సరేనా? చూద్దాం నీ పజిల్ ఏంటో. పజిల్ ప్లీజ్. చూడు, అందులో ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ ఏంటో కనిపెట్టు. ఓన్లీ 30 సెకండ్స్ టైం లిమిట్. జాగ్రత్తగా చూడు, ఏదైనా ఉండొచ్చు అందులో. సినిమా పేరు ఉండొచ్చు, మామూలు వర్డ్స్ ఉండొచ్చు, తినేది ఉండొచ్చు. జాగ్రత్తగా చూడు. అసలు ఇలాంటి ఆటలు ఎప్పుడన్నా ఆడేవా నువ్వు? మామూలుగా పజిల్స్ కనిపెట్టడం, తెలుగు అక్షరాలు గుర్తుపడతావా అసలు ఫస్ట్ నువ్వు? మరి ఈ పాటికి నువ్వు చెప్పేసి ఉండాలి. సంవత్సరమా? సంవత్సరం మొత్తం ఇచ్చిన ఈ పజిల్కి నువ్వు చెప్పలేవు అని నాకు అర్థమైంది. వచ్చే దా. 30 సెకండ్స్ అయిపోయింది. సో 10 గ్రామ్స్ గోల్డ్ లేదు, కానీ అష్టలక్ష్మి కలసంతో పాటు ఇప్పటివరకు నువ్వు గెలుచుకున్న గిఫ్ట్స్ అన్ని కూడా నీవే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గిఫ్ట్స్ తీసుకుందాం అందరం, వచ్చేయండి. లక్ష్ములు, ఇప్పటి వరకు బోల్డ్లని ఆటలు ఆడేసుకున్నాము, బోల్డ్లని గిఫ్ట్లు తీసుకున్నాము. మరి మిమ్మల్ని ఇంటికి పంపిస్తూ జీ తెలుగు ఇచ్చేస్తోంది మీ అందరికీ ఆడపడుచు లాంఛనం మీకోసం.
ఆడపడుచులు ఇవాళ విజయలక్ష్మి యాజ్ యూజువల్ గా అష్టలక్ష్మి వెండి కలసాన్నే కోరుకుంది. మరి ఇచ్చేద్దాము. కంగ్రాచులేషన్స్ మనీషా. థ్యాంక్ యూ. అలాగే మీ నలుగురికి కూడా ఈ లక్ష్మీదేవి ఫొటోస్. లక్ష్మిలో చూశారు కదా, ఇవాళ ఎపిసోడ్ లో నలుగురు లక్ష్మిలు ఆడారు, బోళ్ళని బహుమతులు గెలుచుకున్నారు, అడుగు పెట్టారు, బహుమతులు తీసుకెళ్తున్నారు. ఆడి గెలిస్తే బంగారం కూడా ఇచ్చేసేదాన్ని, కానీ మనీషా మిస్ చేసింది. ఆ ఛాన్స్ మీకు వదిలేసింది. మరి నెక్స్ట్ మీరు వచ్చేయండి, బంగారాన్ని గెలుచుకోండి. ఇక్కడితో ఇవాళ ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు లక్ష్ములు. నమస్తే, టాటా.